వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు ద రూపీ కంపెనీ ఫౌండర్ అట్లూరి గణేష్ కుమార్ సార్ ఉన్నారు. సార్‌ని అడిగి చాలా షేర్ మార్కెట్‌లో ఉన్నటువంటి చాలా డౌట్స్ అయితే మనకుంటాయి. అంటే ఇలా పెట్టగానే ఇలా చాలా లక్షల్లో, కోట్లలో డబ్బులొచ్చేస్తాయి అని చాలామంది అంటారు. అది నిజమా? కాదా? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? నమస్తే గారు. ఫైన్ అండి. సార్, సార్ ఇప్పుడు షేర్ మార్కెట్ అంటే లేతే ఈ స్టాక్ మార్కెట్ అన్నా, లేతే ఇన్వెస్ట్ చేయడం అంటే అందరికి ఒక్కటే మైండ్‌లో ఉంటుంది. ఏంటంటే మనము అమౌంట్ కొంత పెడితే చాలా తక్కువ టైంలో మనం లక్షాధికారి లేదా కోటీశ్వరులం అయిపోతాం. ఇదే వింటూ ఉంటారు చాలామంది. కొంతమందయితే కొంచెం మరి అతిశయోక్త నిజమో తెలీదు. రాత్రి నేను ఇంత అమౌంట్ పెట్టాను. పొద్దున్న లేచేసరికి నాకు డబుల్ అయిపోయినాయి లేదా త్రిబుల్ అయినాయి అని చెప్తారు. సో, మరీ రాత్రికి రాత్రి అవ్వకపోయినా గ్రాడ్యుయల్‌గా ఒక కొంత టైంలో ఒక సర్టెన్ అమౌంట్ పెడితే అది లాక్స్ ఆర్ క్రోర్స్‌లో అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎగ్జాంపుల్ 1,00,000 పెడితే 1,00,00,000 అవ్వడం అలాగా? అంటే ఒకటండి, అలాంటి కేసెస్ ఉంటాయి గానీ తక్కువ ఉంటాయండి. అంటే అది కూడా ఒక పీరియడ్ ఉంటదండి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ మీరు విన్నా, చూసినా కూడా ఎప్పుడో ఒక అంతకుముందు జనరేషన్‌లో వాళ్ళ ఫాదరో, వాళ్ళ గ్రాండ్ ఫాదరో తీసుకుంటే అవి వాళ్ళు ఇప్పుడు చూసినప్పుడు అంటే ఒక 20 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నప్పుడు కంపెనీ పెర్ఫార్మ్ చేసినప్పుడు అలాంటివి జరిగినాయండి. అంటే ఓకే. అలాంటివి మన న్యూస్‌లో కూడా మనం చూస్తుంటాం. వాళ్ళు ఎప్పుడో ఒక 10 లాక్స్ పెట్టారు. ఇప్పుడు ఒక ఇన్ని క్రోర్స్ అయిందని. అలాగే మన ఎంఆర్ఎఫ్ కేసులో ఒకళ్ళది 2018లో అనుకుంటా వచ్చిందది. అవును. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఎంఆర్ఎఫ్ కొన్నాడు. ఆయన కోమాలోకి వెళ్ళటం, ఆయన కోమా నుండి బయటకొచ్చినాక చూసుకుంటే వాల్యూ ఎక్కువ ఉండటం. సో, ఇలాంటియన్నీ జరిగినాయండి. విన్నాం. జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే టైమ్ ఫ్రేమ్ అండి. ఓకే. సో, ఓవర్ నైట్ జరగడం అనేది అవ్వదండి. అసలది అది కాదు గానీ ఈ సినిమాల్లో చూపించినట్టు కాదు రియల్ అట్లా లైఫ్ అట్లా అంటారు. కాదు గానీ, బట్ ఒక కంపెనీని మనం సెక్టార్‌ని మనం చూజ్ చేసుకున్నప్పుడు, అది మనకు పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నప్పుడు, రైట్. రైట్. కన్సిస్టెంట్‌గా మనం దానిలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. అది ఇన్వెస్ట్ ఇంపార్టెంట్. చేయటము, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయటము. ఈ 2 ఇంపార్టెంట్ రైట్. అండి. అండ్ ఏ కంపెనీలో చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అంటే కావచ్చు. ముందు దాన్ని కొంత మనం స్టడీ చేసుకోవాలండి. అంటే ఓకే. మనం ఏదైనా సరే మల్టీ బ్యాగర్స్ అనేది ఇనీషియల్ స్టేజ్‌లో ఐడెంటిఫై చేయలేమండి. ఎవరం చేయలేం. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు 90స్‌లో ఇన్ఫోసిస్‌ని మీరు అడిగారనుకోండి. దే హ్మ్. ఆల్సో డోంట్ నో. ఓకే. మనం ఓకే. ఒక 5 ఇయర్స్ వరకు మనం లేదా ఒక 3 ఇయర్స్ ప్లాన్ మనం చూడగలం గానీ, ఒక 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటదనేది చెప్పలేం చెప్పలేం. కదండీ. దేర్ ఈస్ ఇప్పుడు మెనీ షిఫ్ట్. మార్కెట్‌లో చూస్తే చాలా ఇప్పుడు వరకు చూసి కొన్ని డౌన్ చాలా అయినవి షిఫ్ట్ ఉన్నాయి. వస్తుంది. టెక్నాలజీ అవును. షిఫ్ట్ రావచ్చు. బిజినెస్ కాంపిటీటర్స్ రావచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రైట్. ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ వెళ్తాము. అండ్ కంపెనీ పెర్ఫార్మ్ చేస్తుందా లేదా? హ్మ్. అది అది మనం చూసుకోవాలండి. అంటే మరి దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చంటారు సార్? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ చేసుకునేటప్పుడే హ్మ్. కొత్త సెక్టార్స్ కొన్ని వస్తుంటాయి. హ్మ్. అంటే మీకెప్పుడైనా ఏంటంటే అండి, పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఒక స్టేబుల్‌గా వచ్చేసుంటాయి. రిటర్న్స్ ఎక్కువ ఇవ్వవు. హ్మ్. అంటే ఒక 13%, 14%, 15% ఇయర్ ఆన్ ఇయర్ ఇస్తుంటాయి. అవును. అదే ఒక స్మాల్ క్యాప్ కంపెనీని తీసుకున్నాం అనుకోండి, అది మిడ్ క్యాప్ అవుతది. తర్వాత లార్జ్ క్యాప్ అవుతది. అంటే హ్మ్. పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు. అంటే సపోజ్ ఒక థీమ్ వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి వేరే అదర్ కంట్రీస్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి షిఫ్ట్ అవుతుంది అనుకోండి హ్మ్. సపోజ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అని ఒక స్టాక్ ఉంది. ఓకే. అది కూడా మనకి 2020లో చూసుకుంటే రూ. 45 ఉండేది. హ్మ్. అది ఇవాళ పెరిగింది. మల్టీ బ్యాగర్ గ్రోత్ వచ్చింది. ఏంటి ఓకే. ఓకే. మల్టీ బ్యాగర్ గ్రోత్ స్టోరీ అంటే ఎప్పుడైతే మనకి కోవిడ్ తర్వాత చైనా +1 వచ్చిందో అప్పుడేమైంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇండియాలో చేయడం మొదలుపెట్టారు. అవును. సో, ఈ ఎలక్ట్రానిక్ అసెంబుల్స్, ఏసీస్ కానివ్వండి, టీవీస్ గాని ఎప్పుడైతే ఇవి వచ్చిందో, దానికి ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి చేసి హ్మ్. ఇవ్వడానికి. ఇప్పుడు మీకు బ్రాండ్స్ 10 ఉండొచ్చు. ఆర్ రైట్. 20 రైట్. ఉండొచ్చు. కానీ ఈ బ్రాండ్స్ అన్నిటికి కూడా ఎనకాల చేసే సీఎంఓస్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదండీ! అవి అవునవును. ఎన్నున్నాయి. హ్మ్. వాటిలో గ్రోత్ మీకు కనపడొచ్చు. రైట్. రైట్. ట్రూ. సో, మీకు ఎల్‌జీకైనా, సామ్‌సంగ్‌కైనా లేకపోతే ఇంకో దానికైనా వీటన్నిటికి కూడా కాంపోనెంట్ ఇస్తుందనుకోండి. ఒకే హ్మ్. కంపెనీ ఉందనుకోండి. అక్కడ మీకు ఆపర్చునిటీ కనపడింది రైట్. కదండీ! రైట్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ అనే కంపెనీ ఎల్‌జీ కానీ ఇది అదర్ ఆల్ ఎలక్ట్రికల్ థింగ్స్‌ని హోల్డ్ చేసే హ్మ్. కంపెనీ ఏదైతే ఉంటుందో ఇవన్నీ మేబీ మార్కెట్‌లో ఒక ఎల్‌జీ నార్మల్ ఉండొచ్చు. లేదా సామ్‌సంగ్ హై ఉండొచ్చు. అవి మనకు సంబంధం ఉండదు. బట్ ఈ టాప్ కంపెనీ ఏదైతే వీటినన్నిటిని కూడా హోల్డ్ చేస్తుందో అది మనకు బెనిఫిట్ అయ్యే అంటే ఛాన్స్ మీరెలా అంటారు. చూడాలంటే అండి, ఇప్పుడు సామ్‌సంగ్ లేకపోతే ఒక కంపెనీ ఉందండి, ఎలక్ట్రానిక్ కంపెనీ. మేబీ వాళ్ళ ప్రాఫిట్స్ అనేది కాంపిటేటివ్‌నెస్‌తో కొంచెం హ్మ్. ఆహ్, ఇప్పుడు 10% ఉంటే నెక్స్ట్ క్వార్టర్ 8 ఉండొచ్చు. ఆ తర్వాత 15 ఉండొచ్చు. హ్మ్. ఎల్‌జీలో కూడా ఉండొచ్చు. కానీ వీటన్నిటికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒకడుంటారు రైట్. సీఎంఓ. రైట్. బట్ వాళ్ళకేమవుతది, స్టాండర్డ్ ప్రాఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి రైట్. రైట్. మార్కెట్‌తో సంబంధం ఉండదు. రైట్. వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ మించి ఒక ప్రాఫిట్ పెట్టుకుంటాడు. అవును. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమవుతది, లెట్ అస్ అస్యూమ్ వాళ్ళకి 8% ప్రాఫిట్ వస్తుందనుకోండి. హ్మ్. అది పెరగకపోవచ్చు. హ్మ్. కానీ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రీ రావచ్చు. హ్మ్. ఈరోజు వాళ్ళు 100 కోట్ల టర్నోవర్‌లో ఉంటే ఉంది. రేపొద్దున 1000 కోట్లు అవ్వచ్చు.
సో రైట్ కంపెనీ వాల్యుయేషన్ పెరగడానికి ఛాన్స్ ఉంటుందండి. అంటే మనం నేనేమంటున్నా అంటే మల్టీ బ్యాకర్స్ ఇలాంటివి చూసేటప్పుడు ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. దీనిలో పొటెన్షియల్ ఉందా లేదా? పొటెన్షియల్ లేని దానిలో మనం ఇన్వెస్ట్ చేయలేమండి. పొటెన్షియల్ ఉన్నాక వాళ్ళు ఎలా ఉంది వాళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఎలా ఉంది ఉంది? అండ్ పాస్ట్ ఇయర్స్ గా కూడా ఆ కంపెనీ ఎలా పర్ఫార్మ్ ఇయర్ చేస్తుంది. ఆన్ ఇయర్ ఎలా ఉంది? క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎలా ఉంది? సో ఇయర్ ఆన్ ఇయర్‌లో వాళ్ళు బిజినెస్ ఎక్స్‌పాన్షన్ ఉందా? వాళ్ళు క్యాపెక్స్ వాళ్ళు మనకిస్తున్నారు. క్యాపెక్స్‌లో ఆ క్యాపెక్స్ మళ్ళీ వాళ్ళు క్యాపెక్స్ ఎక్స్‌పాన్షన్ అవుతుందా? క్యాపెక్స్ డిలే అవుతుందా? అంటే వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఒకటి, వీళ్ళు క్యాపిటల్ మార్కెట్స్‌లో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఈ 2 కూడా మనం చూసుకోవాలండి. దీన్ని మనం ట్రాక్ చేసుకుంటూ వెయిట్ చేయాలండి. ఫస్ట్ మనం ఒక టీమ్‌ని ఓపిక. నమ్మాం. ఓపిక ఉండాలి. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మేము 2008, 2010లో ఉన్నప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు పవర్ సెక్టార్ బావుంటది అనేది ఒక థీమ్ నడిచిందండి. ఓకే. 2008, 9 ఆ టైంలో. అప్పుడు ఎవరు అంత తినలేదు. అంటే పవర్ సెక్టార్ థీమ్ నడిచింది. కానీ ఎంత టైం పట్టింది? మీరు పవర్ ఆల్మోస్ట్ కంపెనీస్ 10, 10 15 ఒక ఇయర్స్ డెకేడ్ అయిపోయింది. పట్టిందండి. అవును. మీరు పాత ఇప్పుడున్న పవర్ ఏదైనా చూసుకున్న ఆర్ఈసీ తీసుకోండి, హ్మ్. పవర్ ఫైనాన్స్ తీసుకోండి, ఎన్టీపీసీ తీసుకోండి, అలాగే ఇంకా అదర్ టొరెంట్ పవర్ తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా ఇవి కరెక్టే. సెక్టార్ వస్తుందనేది కరెక్ట్. అవును. కానీ 10 ఇయర్స్ మీరు వెయిట్ చేయాలి. అన్నీ మీకు పెరిగినాయి. మీకు రూ. 70 ఉండే స్టాక్ 700 అయింది. అంటే అది అవును. ఆహ్, దాన్ని స్ప్లిట్ అవ్వనండి వాటెవర్ ఇట్ ఈస్. అంటే ఒక 10x అనేది రిటర్న్ ఇచ్చింది. అవునవును. కానీ టైం కూడా తీసుకుంది. అంటే ఒక థీమ్ వచ్చినప్పుడు ఏంటంటే, ఆ థీమ్ ఎగ్జిక్యూషన్ కూడా టైం తీసుకుంటది. అంత టైం ఒకటి దానిలో ఇన్వెస్ట్ చేయటము, 2 ఇన్వెస్ట్ చేసి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయటము. ఈ 2 ఉండాలండి. ఈ 2 లేకపోతే మనం మల్టీ బ్యాగర్స్‌ని ఐడెంటిఫై రైట్. చేయలేము. ట్రూ. ఇక్కడ 2 తొందరపడకూడదు. విధాలుగా చూడాలండి. ఒకటి మీకు ఆల్రెడీ ట్రాక్ ఉంది. అంటే హ్మ్. కంపెనీ కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. ఇప్పుడు కంపెనీ బిజినెస్ మోడల్ చేంజ్ చేసింది. రైట్. కొన్ని ఏమవుతదంటే బిజినెస్ మోడల్స్ చేంజ్ చేస్తది కంప్లీట్‌గా. హ్మ్. అసలు పాత బిజినెస్‌ని కాకుండా కంప్లీట్‌గా ఒక 2 ఇయర్స్‌లో వాళ్ళు మైగ్రేట్ అవుతారు. ఓకే. ఇది ఒకటి. అంటే హ్మ్. కంపెనీ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది ఇవన్నీ మీకు ట్రాక్ ఉంటది. 2 కొత్తగా ఒక ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. ఆ ఆపర్చునిటీలో మనకి పెద్ద ట్రాక్ ఉండదండి. రైట్. ఇప్పుడు ఈవీ సెక్టార్ ఉండొచ్చు, డ్రోన్ సెక్టార్స్ ఉండొచ్చు. ఇవన్నీ కొత్తగా ఎమర్జ్ అయిన సెక్టార్స్. వీటిలో ఏంటంటే అట్‌లీస్ట్ మనం ఆ స్కోప్ ఉంది. వర్టికల్‌లో స్కోప్ ఉంది. హ్మ్. మేనేజ్‌మెంట్ కామెంటరీ బావుంది. హ్మ్. ఇంతవరకే మనం చూడగలమండి. ఇంతకు మించి మన దగ్గర చూడడానికి ఉండదు. సార్ మరి ఈ రకంగా చూసుకుంటే ఈ మల్టీ బ్యాగర్స్ అనేవి కొంచెం ఒక కైండ్ ఆఫ్ రిస్క్ అయినప్పటికీ కూడా మనం రెగ్యులర్‌గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఏది బావుందని. హ్మ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఓపిక ఉండాలి. లాంగ్ హ్మ్. టర్మ్ ఉండాలి. బట్ స్టిల్ కొంతమందికి డౌట్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్‌లో ఇప్పుడు మిడ్ క్యాప్ కావచ్చు, లేకపోతే లార్జ్ క్యాప్ కావచ్చు, లేకపోతే స్మాల్ క్యాప్ వీటిల్లో స్టాక్స్‌లో వేటిల్లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందంటారు అంటే ఇప్పుడున్న మార్కెట్‌లో? ఇప్పుడున్న మార్కెట్లు చూసుకుంటే జనరల్‌గానే లాస్ట్ ఇయర్ నుండి అంటే మనం చూస్తే మార్కెట్స్ ఓవర్ వాల్యూ అనేది ఒకటి నడుస్తుందండి. అంటే మిడ్ హ్మ్. క్యాప్ స్టాక్స్ ఓవర్ వాల్యూ ఉన్నాయి. స్మాల్ క్యాప్ డిఫరెంట్ ఫండ్ హౌసెస్ మేనేజర్స్ కూడా అది మనకి ఇంటిమేట్ చేస్తారు. ఇప్పుడేంటంటే అండి అంటే ఒక 2-3 ఇయర్స్ కొంచెం మీ వాల్యుయేషన్ తగ్గితే గాని మళ్ళీ మీకు మిడ్ క్యాప్స్‌లో గాని, స్మాల్ క్యాప్స్ గాని ర్యాలీ రావడానికి ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఇప్పుడున్న ఓకే. పరిస్థితిలో లార్జ్ క్యాప్స్ అనేది పెర్ఫార్మ్ చేయొచ్చండి. బెటర్ అట్‌లీస్ట్ అంటారు. అంటే లార్జ్ క్యాప్స్ అనేది కొంచెం ఇప్పుడు అండర్ రేటెడ్ చూసుకుంటే ఆ రెండిటితో లార్జ్ క్యాప్స్ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉన్నాయండి. ఓకే. ఎప్పుడైతే మీకు రేపు ఎఫ్ఐఐస్ మళ్ళీ ఇన్‌ఫ్లో మొదలైందనుకోండి, హ్మ్. ఫస్ట్ హ్మ్. అటెంప్ట్ ది హ్మ్. లార్జ్ క్యాప్. హ్మ్. ఎప్పుడైతే మళ్ళీ మీకు వాళ్ళకి రూపీ వాల్యూ అనేది అట్రాక్టివ్‌గా అనిపిచ్చి, వాళ్ళు మళ్ళీ ఇన్‌ఫ్లో స్టార్ట్ అయిందనుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి జీడీపీ నంబర్స్ కన్సిస్టెంట్‌గా ఉంటున్నాయి. ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది. సో, ఆ పార్ట్ వరకు మనకు ఓకే. ఓన్లీ కొంత పార్ట్ మనకి అంటే ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ అది వాళ్ళకి అట్రాక్టివ్ అవ్వచ్చు. రైట్. ఎప్పుడైతే వాళ్ళ ఇన్‌ఫ్లో మొదలైందనుకోండి, ఫస్ట్ అది లార్జ్ క్యాప్స్‌లోకొస్తది. వాల్యుయేషన్ ఈస్ రీజనబుల్లీ గుడ్ కంపేర్డ్ టు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. రైట్. రైట్. అంటే ఓ రకంగా ఇప్పుడు అంటే ఈ లార్జ్ క్యాప్‌లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం అని అన్నప్పుడు అది మాక్సిమం ఎన్ని నెలలు అది అదే కంటిన్యూ అంటే చేస్తే ఇక్కడ నుండి ఒక 2-3 ఇయర్స్ లార్జ్ క్యాప్స్ బెటర్ రీజనబుల్లీ అంటారు. గుడ్ అండి. అంటే ఓకే. ఓకే. మనం మార్కెట్ సైకిల్స్ తీసుకుంటే ఆల్రెడీ మనకి 21, 22, 23 మిడ్ హ్మ్. క్యాప్స్ హ్మ్. ర్యాలీ వచ్చింది. 24 వాల్యుయేషన్స్ అనేది హ్మ్. ఆహ్, మళ్ళీ ఎప్పటికప్పుడు రివిజిట్ చేసుకుంటారు కదండీ. ఓకే. ఫండ్ హౌసెస్ చేసుకుంటాయి. అలాగే ఏఎఫ్ లోడ్ చేసుకుంటారు. అలాగే పీఎంఎస్ లోడ్ చేసుకుంటారు. ఇండివిడ్యువల్ హెచ్ఎన్ఐస్ ఎవాల్యుయేషన్ చేసుకుంటారు. అట్లా చూసుకున్నప్పుడు కొంచెం ఈ ఓవర్ వాల్యుయేషన్ ఉన్నాయనేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ ఇవి హ్మ్. కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువున్నాయనేది ఓకే. మార్కెట్‌లో ఉందండి. అలా లార్జ్ క్యాప్‌లో ఎగ్జాంపుల్‌గా నార్మల్‌గా చూసుకుంటే ఏ స్టాక్స్‌లో వేటిల్లో ఏవి బెటర్ అంటారు అంటే సార్ ఇక్కడ నార్మల్‌గా? సెక్టార్స్ అండి. అలా మనం హ్మ్. స్టాక్ స్పెసిఫిక్‌గా చెప్పలేం గానీ, సెక్టార్స్‌ని చూసుకొని ఎళ్తాం ఓకే. బెస్ట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మీకు సెక్టార్స్ ఎలా అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్ ఉంది. ఓకే. సపోజ్ మనం దీన్ని ఎలా చూడొచ్చంటే, ఇప్పుడు ఆర్‌బీఐ కొంత హ్మ్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిందనుకోండి. హ్మ్. సో, తగ్గింగానే మీకు ఎవరికి బెనిఫిట్ అవుతది? ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీస్‌కి బెనిఫిట్ అవుద్ది. రైట్. రైట్. ఎన్‌బీఎఫ్‌సీస్‌కి బెనిఫిట్ అవ్వచ్చు. రైట్. ఎన్‌బీఎఫ్‌సీస్‌కి ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ కొంత తీసుకొని ఉంటారు. వాళ్ళు లెండింగ్ ఇస్తుంటారు. ఈ లెండింగ్ తీసుకునే ప్రాసెస్‌లో ఇమ్మీడియేట్‌గా 1-2 ఆర్ 3 క్వార్టర్స్ వాళ్ళకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తగ్గుద్దో వెంటనే వాళ్ళు తగ్గిరు కదండీ.
ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటుంది, వెంటనే కస్టమర్కి తగ్గదు కదా, అవునవును. కొంతమంది ఆప్ట్ చేసుకుంటారు. సో ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉందో కొంచెం ఈ ఎన్బిఎఫ్సిస్ కానీ చూసుకోవాలి. వీటికి బెనిఫిట్ అవుద్దండి. అట్లా ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో డెసిషన్స్ అనేది మనం తీసుకునేటప్పుడు లార్జ్ క్యాప్స్లో ఏ సెక్టర్ బాగుంది, ఆటోమొబైల్ సెక్టర్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ సెక్టర్ ఎలా ఉంది, సో అసలు హోలిస్టిక్గా గవర్నమెంట్ దేని మీద ఖర్చు పెడుతుంది, సో దానిలో మనకి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయని చూసుకోవాలండి. ఓకే. ఓకే. సో క్లియర్‌గా ఇవి పాసిబుల్ అవుతాయి. జస్ట్ ఓన్లీ ఏంటంటే ప్రాపర్ కంపెనీ ఆర్ సెక్టార్ చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ టైమ్ అనేది ఇంపార్టెంట్ అంటారు. అంటే ఒకటి మనం ఇప్పుడు సపోజ్ ఒక టెక్నాలజీ కంపెనీలో మనం చిన్న స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ టెక్నాలజీ అది ఓన్ టెక్నాలజీ అగైన్ దే ఆర్ హైరింగ్ అండ్ డూయింగ్ ద థింగ్స్. అప్పుడు మనకి డబుల్ వేస్ట్ అవుతుంది. అంటే ఇది మనం అనాలిసిస్ చేయగలగాలండి. సో అప్పుడే మనం అట్లా మనం స్టేబుల్గా ఉండగలం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక సెక్టర్ మనం తీసుకున్నప్పుడు పవర్ అనే సెక్టర్ని తీసుకుంటే పవర్ జనరేషన్ ఉంటుంది, పవర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అలాగే పవర్ ట్రాన్స్మిషన్ పెరుగుతుంది అంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సినవి ఉంటాయి. దానికి అంటే ఇలా మనం ఒక సెక్టార్ని మనం ఎప్పుడైతే డివైడ్ చేసుకుంటామో ఎక్కడో ఒక చోట మనకు ఒక మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. సపోజ్ వీ నీడ్ ఏ ట్రాన్స్ఫార్మర్స్, దానికి కావాల్సిన మళ్ళీ రా మెటీరియల్ ఏవో ఒకటి ఎవరున్నారు ఇప్పుడు మీకు పవర్ జనరేషన్ 10 మంది ఉండొచ్చు, ట్రాన్స్ఫార్మర్ మేకర్స్ 2-3 ఉండొచ్చు. సో ఇలాంటివి మనం ఏంటంటే మనం సెక్టర్ వైజ్ పోయి మనం చూసుకుని మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీస్ మనం ఎత్తుకోవాలి తప్ప మనం ఏదో బ్లైండ్గా మనం పోలేమండి. ఓకే, రైట్ సార్. సో డీప్ యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ టాపిక్ కూడా ఆలోచిస్తుంటే ఓకే, చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. అఫ్ కోర్స్ కొంచెం ఎవరన్నా గైడెన్స్ ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఇలా మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకొంచెం అర్థం చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అంటారు. రైట్ సార్, సూపర్. అండ్ చూసారు కదా, చాలా డీప్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాము. అండ్ ఇలానే మీకు కూడా ఏమన్నా కొత్త ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనిపిస్తే కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్.